ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా కథనాలతో మీ ముందుకు దూసుకు వస్తున్న జర్నలిజం టీవీకి స్వాగతం. సంగం బ్యారేజీ వద్ద ఇరిగేషన్ ఎస్ఈ దేశ్ నాయక్, పబ్లిక్ హెల్త్ ఈఈ గిరిధర్ బుచ్చిరెడ్డిపాలెం తాగునీటి పథకానికి సంబంధించి ఇంటెక్ వెల్ నిర్మాణానికి స్థల పరిశీలన చేశారు. స్థలం నిర్మాణానికి అనువుగా ఉందా లేదా అని అడిగి తెలుసుకుని నిర్మాణంకి సంబంధించి మ్యాప్ను పరిశీలించారు. ఇంటెక్ వెల్ నిర్మాణం పూర్తయితే బుచ్చికి నిరంతరాయంగా తాగునీరు అందించవచ్చని అన్నారు. జిల్లాలో గతంలో O&M కింద మంజూరై ఆగిన కాలువ పూడికతీత పనులను ప్రారంభించి సాగునీటి సరఫరా సవ్యంగా సాగేలా చర్యలు చేపడుతున్నామని తెలిపారు. లస్కర్లను నియామకం చేసుకునేందుకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపామని, ప్రభుత్వం నుండి అనుమతులు రాగానే లస్కర్ల నియామకం చేపడతామని పేర్కొన్నారు. గతంలో పెండింగ్లో ఉన్న లస్కర్ల జీతాలు సైతం చెల్లిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో పబ్లిక్ హెల్త్ డిఈ జానకీరాంరెడ్డి, ఏఈ జీవన్, ఇరిగేషన్ డిఈ పెంచలయ్య, ఏఈ వినయ్, కాంట్రాక్ట్ ఆనంద్ తదితరులు పాల్గొన్నారు. ఇక్కడ రావడం ముఖ్య కారణము బుచ్చి పట్టణానికి మనము త్రాగునీటి అవసరాల కోసం ఇంటేక్ వెల్ కన్స్ట్రక్షన్ పాయింట్ ని లొకేషన్ ఫైనలైజ్ చేయడం కోసము పబ్లిక్ హెల్త్ డిపార్ట్మెంట్, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు అందరూ కలిసి ఇన్స్పెక్షన్ చేయడం జరిగింది. లొకేషన్ ఈ ప్లేస్ లొకేషనే ఫైనలైజ్ చేశారు. వాళ్ళు అడిగారు టెక్నికల్ గా ఇది వేయబుల్ అవుతుందని. దానివల్ల ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కూడా ఉండే పరిస్థితులంతా మనం పరిశీలించి మాకు ఎటువంటి అబ్స్ట్రక్షన్ లేని ప్లేస్ లో ఫైనలైజ్ చేయమని మా జేఈడీలు కూడా చెప్పడం జరిగింది. అది కంప్లీట్ అయిపోతే వర్క్ ఎస్పెషల్లీ బుచ్చి పట్టణానికి నిరంతరాయంగా త్రాగునీటి అవసరాలు తీర్చడానికి ఈ స్కీమ్ ఉపయోగపడుతుంది. ఫస్ట్ సెకండ్ క్రాప్ ఆల్మోస్ట్ ఆల్ కంప్లీట్ అయిపోయింది. ఇది అంటే రబీ క్రాప్. ఇప్పుడు నెక్స్ట్ క్రాప్ వేయడానికి మేము O&M వర్క్స్ కూడా 31/5/2025 లో O&M వర్క్స్ శాంక్షన్ అయ్యి ఆ టయానికి కెనాల్లో నీళ్లు ఉండడం వల్ల మేము పనులు చేయలేకపోయినాము. ఇప్పుడు ఆల్మోస్ట్ ఆల్ క్రాప్ అయిపోయింది కాబట్టి కెనాల్లో వాటర్ బంద్ చేసి ఎక్కడెక్కడ వర్క్స్ శాంక్షన్ అయినాయి అవన్నీ యుద్ధ ప్రాతిపదికంగా 1 నెల రోజుల లోపల పూర్తి చేయమని ఫీల్డ్ అధికారులందరికీ మనం ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అది కంప్లీట్ అయిపోతే మనం రెండో క్రాప్ వేయడానికి పుష్కలంగా నీళ్లు ఉండడం వల్ల ఎటువంటి ఇబ్బంది లేకుండా మనం రెండో క్రాప్ కూడా పూర్తి స్థాయిలో మనము పండించడానికి అన్ని అవకాశాలు ఉంటాయి. O&M వర్క్స్ అందాజుగా 14 కోట్లతో శాంక్షన్ చేస్తాం. పెన్నా డెల్టా కింద ఉండే దానిలో ఆల్మోస్ట్ ఆల్ కవర్ అయ్యి డీసిల్టేషను, తర్వాత వాటర్ హైసింత్, ఎక్కడైనా బ్యాంక్ స్ట్రెంథనింగ్ చేసుకోవడాలు, నీళ్లు పోవడానికి ఎటువంటి ఇబ్బంది లేకుండా తీసుకోవడానికి అన్ని రకాలుగా చర్యలు తీసుకుంటున్నాము. లస్కర్స్ అవుట్ సోర్సింగ్ కూడా మనం ప్రభుత్వం దృష్టికి టైం టు టైం తీసుకుని పోతున్నాము. సుమారుగా 3 నెలల వాళ్ళ జీతాలు ఇచ్చాము. 2 నెలల జీతాలు కూడా LOC మొన్నే వచ్చింది. అవి కూడా మేము క్లియర్ చేసేసి అంతకుముందు ఎవరైతే పని చేశారో వాళ్ళందరికీ జీతాలు ఇచ్చేస్తున్నాం. రకంగా మిగతా వాళ్ళు 3 స్పెల్స్ మనము ఈ కంటిన్యూషన్ ప్రపోజల్స్ లస్కర్స్ కోసం మనము ప్రభుత్వాన్ని నివేదిక పంపించాము. కలెక్టర్ గారి ఆధ్వర్యంలో కూడా కలెక్టర్ గారు కూడా గవర్నమెంట్ దృష్టి తీసుకుని పోయారు. IAB మీటింగ్ లో కూడా మనము లస్కర్లని కంటిన్యూషన్ తీసుకోవాలని ఐఏబీ మీటింగ్ లో ఉంటే హానరబుల్ ఎమ్మెల్యేస్, హానరబుల్ మినిస్టర్స్, హానరబుల్ MP, MLs అందరూ కూడా ఏకగ్రీవంగా తీర్మానించి మనం ప్రభుత్వ నివేదిక పంపించాము. ఆ రిజల్యూషన్నే ప్రభుత్వం తీసుకొని పోయి ఎంగేజింగ్ లస్కర్ చాలా అవసరం అని చెప్పి మేము చెప్పాము. అది కూడా వాళ్ళు కరస్పాండెన్స్ జరుగుతుంది. 90% అప్రూవల్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. అది వస్తే మనము వీళ్ళు కూడా ఆ పీరియడ్ కూడా ఎవరైతే పనిచేశారో వాళ్ళకు కూడా జీతభత్యాలు ఇవ్వడానికి అవకాశాలు ఉన్నాయి. ఓకే.